హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. అర్హులకు డబుల్ ఇండ్లు ఇవ్వాలని చెప్పి ధర్నా అయితే చేశారు. ఇక్కడ వివరాల్లోకి వెళ్దాం. కుక్కలు పందులకు నివాసమైన వనస్థలిపురం నందనవనం ప్రాంతంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిపిఐఎం నాయకులు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలని చెప్పేసి సిపిఐఎం నాయకులు అయితే డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ సర్కిల్ ఆఫీస్లో ఎదుట అర్హులైన పేదలందరికీ ఖాళీగా ఉన్న డబుల్ ఇళ్లను ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ బుధవారం ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్ఏ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటి నుండి ఇళ్ల సమస్యను పరిష్కరించడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇస్తామని సర్వే చేయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నది గుర్తు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారికి నేటికి డబుల్ బెడ్రూమ్స్ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వనస్థలిపురం నందనవనం ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయ్యాయని, కానీ ఇప్పటికీ ఎవరికి ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ ఇళ్లలో కుక్కలు పందులు సంసారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పేదల ఇల్లు కిరాయి ఫీజులు కట్టలేక బతకలేక పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ఇళ్ల స్థలాలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ విచారించలేదన్నారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉందన్నారు. వెంటనే వనస్థలిపురంలో నందవనంలో ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి ఇల్లు లేని పేదలందరికీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. రేషన్ కార్డులో పెన్షన్ సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎల్బీనగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని గుర్తించి రాబోయే రోజుల్లో భూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో వీరైతే పాల్గొనడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైతే వనస్థలిపురం నందనవనం ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో అవి చాలా రోజుల కిందనే పూర్తయ్యాయి. అంటే ఏదైతే మొత్తం పనులు ఉన్నాయో అక్కడైతే పూర్తయ్యాయి, కానీ అవి ఇప్పటికీ ఎవరికి ఇవ్వలేదు. అయితే ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని చెప్పేసి వీళ్ళు సిపిఐ నాయకులు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటంటే L2లో ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది గత ప్రభుత్వంతో కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఆ ఇల్లు ఉన్నాయో అవి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద L2 వాళ్ళకైతే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. బట్ ఎప్పుడు ఇస్తుంది ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇవాళ రేపు అని పూట గడుపుకుంటూ ముందుకైతే వెళ్తుంది. మనకున్న సమాచారం ఏంటంటే ఏప్రిల్లో ఇస్తుందని చెప్పేసి సమాచారం అయితే అందింది. చూద్దాం, మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఉంటే మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.